ఏ రాష్ట్ర ప్రభుత్వం అకాల వర్షాలను ప్రకృతి విపత్తుగా ప్రకటించింది? ఒడిస్సా. ఇటీవల ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మెట్రో రైల్ నెట్వర్క్ను కలిగి ఉన్నటువంటి దేశం ఏది? భారతదేశం. మొదటి స్థానంలో చైనా ఉంది, రెండవ స్థానంలో యుఎస్ఏ, మూడవ స్థానం భారతదేశం, నాలుగవ స్థానం జపాన్. అయితే భారతదేశంలో 11 రాష్ట్రాలు మరియు 23 నగరాల్లో 1000 కిలోమీటర్లకు పైగా ఈ మెట్రో రైల్ నెట్వర్క్ను కలిగి ఉంది. 2024లో సైబర్ దాడులకు సంబంధించి ఇటీవల ఏ దేశం రెండవ అత్యంత టార్గెట్గా మారింది? భారతదేశం. దీంట్లో మొదటి స్థానంలో అమెరికా, మూడవ స్థానంలో ఇజ్రాయెల్, రెండవ స్థానంలో భారతదేశం ఉంది. ఖోఖో ప్రపంచ కప్ 2025 కోసం మస్కట్ల పేరు ఏమిటి? తేజస్ మరియు తారా. అమెరికా యొక్క అత్యున్నత గౌరవ పురస్కారమైనటువంటి ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ఇటీవల ఎవరికి లభించింది? జార్జ్ సోరెస్. ఇతను ఫిలాంథ్రోపిస్ట్. 80 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్ల కోసం ఎస్బీఐ ప్రారంభించినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ పథకం పేరు ఏమిటి? ఎస్బీఐ ప్యాట్రన్స్. మేరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రారంభించినటువంటి ఫరల్ సఖీ కార్యక్రమం ఏమిటి? ఇది ఒక సాంప్రదాయ చిరుతిండి ఉత్పత్తిలో మహిళలకు మద్దతిచ్చేటటువంటి ప్రాజెక్టు. ఈ మేరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది మహారాష్ట్రకు సంబంధించినది. ఇది నీతి ఆయోగ్ యొక్క చొరవతో దీన్ని ఈ ఫరల్ సఖీని చేపట్టడం జరిగింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని ఏ ఆలయంలో సెయింట్ నరహరి తీర్థ విగ్రహం కనుగొనబడింది? సింహాచలం దేవాలయం. ఈ సింహాచలం దేవాలయం విశాఖపట్నంలో ఉంటుంది. ఇది 13వ శతాబ్దానికి చెందినటువంటి ఈ నరహరి తీర్థ యొక్క 3 అడుగుల విగ్రహం కనుగొనబడింది. అయితే ఈ నరహరి తీర్థ ద్వైత వేదాంత తత్వవేత్త. ఇతను అంటే ద్వైత అద్వైత అని భక్తి మూమెంట్లో ఉంటాయి ఇవి. మధ్వాచార్యుల శిష్యుడు ఇతను శ్రీకాకుళం జిల్లానికి సంబంధించిన వాడు. ఇప్పుడు మనం ఒకప్పుడు శ్రీకాకుళం అనేవాళ్ళు, ఇప్పుడు ప్రస్తుతం శ్రీకాకుళం అంటాము. ఖైదీలకు అవగాహన కల్పించేందుకు సిక్యా దాత్ ప్రాజెక్టును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? పంజాబ్. 15వ ఏరో ఇండియా ఈవెంట్ 2025కి ఏ నగరం ఆతిథ్యం చేయబడింది? బెంగళూరు. భారతదేశంలో మొట్టమొదటి ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ను ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? సిక్కిం. ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి యూరోపా ఏ గ్రహానికి చెందినటువంటి ఉపగ్రహం? బృహస్పతి, జూపిటర్ అంటాము. అయితే ఇది నాసా యొక్క యూరోపా క్లిప్పర్ అనే మిషన్ ద్వారా అక్టోబర్ 14, 2024న దీనిని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ యూరోప్ యొక్క సామర్థ్యాన్ని అన్వేషించడమే ఈ యూరోపా క్లిప్పర్ యొక్క లక్ష్యము. ఏ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆయుర్వేద పరిశోధన సంస్థ నూతన భవనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు? ఢిల్లీ. ఆర్ముడ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? రక్షణ మంత్రిత్వ శాఖ. ఆసియాలో అతిపెద్ద నిస్సారమైనటువంటి వేవ్ బేసిన్ పరిశోధన కేంద్రాన్ని ఇటీవల ఏ సంస్థ ప్రారంభించింది? ఐఐటి మద్రాస్. పిఎంఎస్ఎస్వి పథకాన్ని అమలు చేయడానికి ఏ మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తున్నది?
సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ. గ్రామీణ మహోత్సవ్ భారత మహోత్సవ్ 2025 యొక్క నినాదం ఏమిటి? గ్రామాల అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. సో ఇది గ్రామీణ భారత మహోత్సవ్ 2025 యొక్క నినాదం. ఇటీవల పంచాయతీ టు సంసద్ 2.0 ఇనిషియేటివ్ను ఎవరు ప్రారంభించారు? స్పీకర్ ఓం బిర్లా. రెండు 2025లో మొదటి జల్లికట్టు ఈవెంట్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? తమిళనాడు.